హలో అండి, అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం. మరి ఈరోజు రెసిపీ పన్నీర్ అంటే ఇష్టపడే వాళ్ళందరి కోసం పన్నీర్ 65. మరి ఈ రెసిపీని పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందైతే పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఉప్పు, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, దీంతోపాటు చాట్ మసాలా వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం గడ్డ పెరుగు తీసుకొని కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలు తీసుకొని అందులో కొంచెం మొక్కజొన్న పిండి, కొంచెం బియ్యం పిండి, ఈ రెండు సమానంగా వేసుకుందాం. ముందు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులోనే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. రెండు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. మనం పిండిలో కలిపి పెట్టుకున్న పన్నీర్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటిగా వేస్తూ నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ 65 చేసుకోవడానికి మరొక గిన్నె తీసుకుందాం. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నూనె ఏదైతే ఉందో అందులో నుంచి కొద్దిగా అంత నూనెని తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకొని ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఇందులో వేసి వేయించేసుకుందాం. ఇది వేయించుకునేటప్పుడే చిటికెడంత ఉప్పు కూడా వేసి కలిపేసుకోండి, ఎందుకంటే పన్నీర్ అనేటివి కొద్దిగంత చప్పబడిపోతాయి. అలా పడకుండా ఉండాలంటే చిటికెడంత ఉప్పు వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం.
ఇప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు చివరగా కారం, కొద్దిగంత చాట్ మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోండి. ఇంతటితో ఈ పన్నీర్ 65 రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయ్యో ఉల్లిపాయలు మర్చిపోయాను.